అందుకే యోషియా గ్రంథంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటి అనంటే, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు, ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకటి, కనికరము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి విషయంలో కనికరము కలిగి ఉండాలి. పేదవారా ధనవంతులా అని కాదు, మా కులస్తులా మా కులం కాదా అని కాదు, మా ఇంటి పేరుటోళ్ళ మా ఇంటి పేరటోళ్ళు కాదా అని కాదు. మనిషి అన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో మనము కనికరము చూపవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవ మాటను కనుక మనం ఆలోచన చేస్తే, న్యాయముగా నడుచుకోవాలి. ప్రతి విషయంలో కూడా న్యాయముగా నడుచుకోవాలి. మూడవ విషయం ఏంటంటే విశ్వాస్యత.